నమస్తే. నమస్కారం. ఏంటి నాయనా? కొత్తగా జాయిన్ అయ్యాం. చాలా సంతోషం నాయనా. రోజు క్రమం తప్పకుండా రండి. అట్టగే గురుగారు. మీ గర్భిణీ పోతుంది. మాదొక చిన్న సందేహం. చెప్పండి. మీ వయసు ఎంత ఉంటుంది? ఎంత అనుకుంటున్నారు? ఒక 50 అనుకుంటున్నా. 55 నాయనా. మరి మీరు ఎంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి గురుజీ? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యమా? ప్రశ్న పెళ్లిదా బ్రహ్మచర్యందా అన్నది కాదు నాయన. ఆ. బ్రహ్మచర్యంలో ఉన్నవాడు నిష్ఠగా బ్రహ్మచర్యం చేస్తూనే ఉండాలి. సంసారంలో ఉన్నవాడు రోజు నిష్ఠగా సంసార సుఖం అనుభవించాలి. మా భార్యలు మాకు కోఆపరేట్ చేయట్లేదు స్వామి. చూడు నాయనా, స్వామి, పువ్వులు పుయ్యటం లేదని పూజ చేయటం మానేస్తామా? వేరే విధంగా పువ్వులు పూయించాలి. రెడ్డి, ఎందుకంటే రోజు పూజలు జరగాలి. అది సృష్టి ధర్మం. మా ప్రయత్నం మేము చేస్తాం. మీకేమన్నా డౌట్లు వస్తే కాల్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో పువ్వులు పుయ్యకపోతే ఆ. పక్కింట్లో పువ్వులు కొయ్యాలి. ఎందుకంటే రోజు పూజ చేయాలి. అందుకే ఇక ఏడకొచ్చాం. పద్మా వస్తున్నాను. మేడం వాటర్ వద్దు, పద్మ తెస్తుంది. రాజుగారు, మీ బాటిల్ ఇస్తే వాడుకుంటాను. బాగా వాడుకో. ఇదేంట్రా మన వెనకాల పడింది? నువ్వు కనెక్ట్ అయి ఉంటావు. నిజమే నిజమే. సారీ అండి. సారీ. నీకేం కాలేదు? ఏం కాలేదుగా? ఎందుకమ్మా వాళ్ళు కింద పడి మీద పడి బోర్ర పడి అంత కష్టపడిపోతున్నారో ఆ స్వీటీ పేగాని పట్టుకుంటే పని అయిపోద్ది కదా. అంటే అలా ఆలోచన ఎత్తాను సార్, పర్లేదు. చూడమ్మా, మనకి లాస్ వస్తుందనుకో, అవతలాడెంత పెద్దాడైనా నేను ఫోన్ ఎత్తను. అదే లాభం వస్తుందనుకో, అవతలాడెంత చిన్నాడైనా కూడా ఎత్తేదాకా నేను ఫోన్ చేస్తానే ఉంటా. అది నా పాలసీ. అదిరిపోయింది సార్. ఇది నేను సినిమాలో వాడుకుంటాను సార్. వాడుకో, నేను తీస్తేనే వాడుకో. అందుకే సార్, అందుకే నేను సినిమా అంటూ చేస్తే మీ బ్యానర్ లో చేయాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అవటం కాదు, నేను ఫిక్స్ అవ్వాలి. సారీ సార్. నువ్వు చెప్పు. సేమ్ మీరు గెస్ట్ చేసినట్టే మన త్రిబులార్లు కూడా ఆ స్వీట్ పిఎన్ లైన్ లో పెడతారు. ఏంటండి, మా మేడం ప్రోగ్రామ్ కోసమా? నీకెట్లా తెలుసు భయ్? నా సర్వీస్ లో ఎంత మందిని చూడలేదు సార్ మీలాంటి వాళ్ళని. ఎల్లుండి మా రాజుగారి బర్త్డే ఉంది. మంచిది. మంచి రిసార్ట్స్ లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాం. సూపర్ అండి. 50 లక్షల ఎస్టిమేషన్. ఒక మంచి డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎక్సలెంట్ సార్. సరే, పెద్ద పెద్ద విఐపీలు వస్తారు, మరి మేడం వస్తుందా? సార్, మేడం కి ఎల్లుండి దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు, కానీ మనీ మేక్స్ ఎనీథింగ్ అంటాను నేను. వస్తే చెప్పు, మంచి ఫ్యాన్సీ అమౌంట్ ఇద్దాం. మా మేడం ఫ్యాన్సీ అమౌంట్ కి టెంప్ట్ అవ్వరు సార్. మీ మేడం ఏ అమౌంట్ కొప్పుంటారు అడుగు పోయి గట్లని ఫిక్స్ చేద్దాం. మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను. ప్లీజ్ ఇక్కడే ఉండండి. ఇటు చేసేస్తాడులే. నాప్కిన్. రాజుగారు, అగ్రీడ్. మేడం ని 20 lakhs కొప్పించాను, ఇంక్లూడింగ్ జిఎస్టీ. మా రాజుగారు కూడా అదే అమౌంట్ ఫిక్స్ అయ్యండి. ఓకే, నేను సాటిస్ఫై అయితే ప్రోగ్రామ్ అయ్యాక నీకు 5 లక్షలు ఇస్తా. థ్యాంక్ యూ సార్.